పంచులతో అదిరిపోయే డ్రామాతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. అసలు మీరు ఈటీవీలో D10 అందులో అడిగారు, నేనే వద్దన్నా. ఆ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తుంటే ఇంకా బాగా చేసేవారు కదా అంటున్నా. ఇప్పుడు నేను చేసిన డాన్సే అండి. మీరు చేసింది డాన్సా? అసలు మీరు కామెడీ చేస్తున్నారని తెగ నవ్వేస్తున్నానండి అప్పటి నుంచి. ఇంతకీ మీరు కోడి చూస్తే అర్థం కావట్లా డాక్టర్. ఇంత మీరు డాక్టరా? యా. చూస్తుంటే అలా అదే చాలా మంది హీరోలు ఉన్నా ఉంటారు. నేను అనలేదే. ఎందుకు మీ పేరు? నా పేరు చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్? అదేం పేరండి? అంటే మా అమ్మది చక్కెర బిజినెస్ అండి, మా నాన్నది పొంగల్ బిజినెస్ అండి. వాళ్ళిద్దరు కలిపి చక్కెర పొంగల్ అని పెట్టారండి. ఇంతకీ మీ పేరేంటండి? గ్యాస్ పొయ్యి అండి. గ్యాస్ పొయ్యి అండి. అదే పేరండి. మా నాన్నది గ్యాస్ బిజినెస్, మా అమ్మది పొయ్యి బిజినెస్, రెండు కలిపి గ్యాస్ పొయ్యి అని పెట్టారు. మిమ్మల్ని ఇంట్లో బుద్ధిగా ఏమని పిలుస్తారు? సిపి అని పిలుస్తుంటారండి. చక్కెర పొంగల్. మీకేమని పిలుస్తుంటారండి? అండ్ జీపీ అంటారులేండి. అదేం పేరండి? గ్యాస్ పొయ్యి. మీకు పెళ్ళైందండి? లేదండి, ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్, వర్జిన్. మీకైందా? కాలేదండి. మిమ్మల్ని ఒక విషయం చెప్పాలని ఉంది మీకు. నాకు కూడా ఒక విషయం అడగాలని ఉందండి. అవునా? ఓకే మీరు అడగండి, లేడీస్ ఫస్ట్. మీ దగ్గర మ్యారేజ్ బ్యూరో నంబర్ ఉందేమో అని మ్యారేజ్ బ్యూరో నంబర్ ఇందాక మీరు ఏదో అడగాలనుకున్నారేంటి? అదే నా దగ్గర లేదు అని చెప్పాలనుకున్నా, ఈలో మీరు అడిగేశారు ఉందా అని చెప్పి. మీ దగ్గర ఉండకూడదు ఏంటండి? అంటే నా అన్ని మ్యారేజ్ బ్యూరోలు రిజెక్ట్ చేసినాయండి. రిజెక్ట్ చేయడండి అంటే నా అందానికి తగ్గ అమ్మ ఇప్పుడు దాకా దొరకలేదు. ఏంటి వెళ్ళిపోతున్నారు? అంటే పక్కకి వెళ్ళి కరెంట్ మిషన్ పెట్టుకుందామని. మీకు పిచ్చిందా? పిచ్చి కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి వింటుంటే పెట్టుకోవాలనిపిస్తుంటది. అవును, ఇంతకీ పేషెంట్ లేరండి? ఎవరు లేరు ఇక్కడ? పేషెంట్లు డాక్టర్ కోసం వెయిట్ చేయరు, డాక్టర్లే పేషెంట్ల కోసం వెయిట్ చేయాలి. అక్కడ కూడా పిచ్చోళ్ళు ఉంటారు కదా, వెళ్ళి వెతుక్కోండి. నేను వెళ్ళి పెద్ద డాక్టర్ని తీసుకొస్తా. వచ్చేస్తారు డాక్టర్ అని. మామూలు టెక్ లేదు, నిజంగా బాగుంటే ఎలా ఉండదు. నువ్వు కూడా మామూలుగా లేవు. ఐఎమ్ డాక్టర్ జీపీ గ్యాస్ పొయ్యా. మీరు? జీడి గింజలు. నైస్ మీటింగ్. ఏమైంది? సైలెన్స్. సంకలేపండి ఒకసారి. సంకం పోయండి ఒకసారి. అదేంటండి గుండె నొప్పికి సంకలో థర్మామీటర్ పెడుతున్నారు? యాక్చువల్లీ గుండెలో ఒక నరం ఉంటుందండి, అది సంకకు అటాచ్ అయి ఉంటుంది. థర్మామీటర్ కొట్టుకుంది అనుకోండి గుండె నొప్పి ఉన్నట్టు, థర్మామీటర్ కొట్టుకుని గుండె నొప్పి లేనట్టు. ఇంటెలిజెంట్ డాక్టర్. నీ బొందా ఒకసారి నవ్వండి, ఇంకా పెద్ద నవ్వండి. తగ్గిందా? ఈ జెండు బామ్ నొప్పి వచ్చినప్పుడు గుండెకి రాసుకోండి, ఓకేనా? జెండు బామ్ గుండెకి రాసుకోవాలి. తలపోటు వస్తే ఏం చేస్తాం? జెండు బామ్ వాడతాం. తలపోటు వచ్చినప్పుడు జెండు బామ్ అన్నప్పుడు గుండె పొడి వచ్చినప్పుడు జెండు బామ్ వాడచ్చు కదా. ఉప్చికి ఆపరేషన్ అంటారు ఏంటి వీళ్ళు? పేషెంట్ పరిస్థితి ఏంటి అంటున్నా? పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఏంటి? పేషెంట్ బ్లడ్ ఎక్కువ అయిపోయింది. బ్లడ్ ఎక్కువైపోయింది. మీరు ఖాళీ ఉన్నారా? ఖాళీగానే ఉన్నా. బయటకి ఒక ఎంటీ లీటర్ బాటిల్ తీసుకురండి. లీటర్ బాటిల్ దేనికండి? రక్తం బాటిల్ ఎక్కేయడానికి. ఓహో, బ్లడ్ ఎక్కువ ఉంది, లీటర్ బ్లడ్ తోడేస్తారా? మీ అర్జెంట్ తీసుకోండి. ఓకే నేను తీసుకొస్తాను డాక్టర్, మీరు వెళ్ళండి. డాక్టర్ ఇదిగోండి లీటర్ బాటిల్. ఏంటో ఏం అర్థం కావట్లేదు. డాక్టర్లు వచ్చారు, ఆపరేషన్ అంటున్నారు. డాక్టర్ రావడానికి టైం పడుతుందంట. అదేంటి డాక్టర్ ఇందాకే వచ్చారు? ఏంటి డాక్టర్ వచ్చారండి, ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ లో కూడా వెళ్ళారు. డాక్టర్ రౌండ్ లో ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాడండి? వాళ్ళే డాక్టర్. ఏంటి వీళ్ళు డాక్టర్లా? వీళ్ళు పిచ్చోళ్ళండి. డాక్టర్లని ఎవరంటారు వీళ్ళని? డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నాకు టయానికి ఆపరేషన్ చేశారు కాబట్టి నేను బతికాను డాక్టర్. అబార్షణ ఇప్పటికైనా అర్థమైంది వాళ్ళు పిచ్చోళ్ళని. కరెక్ట్. నీకు విషయం తెలుసా? ఏంటి? ఆ పక్కన ఉన్నాడు డాక్టర్, వీడు పిచ్చి తగ్గిద్దామని వచ్చాడు. వీడు పిచ్చి కాస్త వాడుకొచ్చింది, వాడు పిచ్చోడు అయిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్, మీ సేవలు మాకు అందించినందుకు. జాగ్రత్త. ఓకే హాయ్,
హాయ్ ఎవరు నువ్వు? నేను మీతో పాటు ఆడుకోవడానికి వచ్చిన కొత్త ఫ్రెండ్ ని. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేవాడిని ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేవాడిని ఫ్రెండ్ అంటారా? మా అందరి కోసం నువ్వేం చెయ్యాలంటే ఏం చేయాలి? ఏం చేయాలని చేసేస్తా. చచ్చిపోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఏదో 150 అడిగితే ఇస్తారు కానీ ఫ్రెండ్స్ కోసం చచ్చిపోతారంటారా? ఫ్రెండ్ చచ్చిపోవడం వద్దురా. అది కరెక్ట్. మనమే చంపేద్దాం రైట్. మీరు అందరు కూర్చోండి, మనం అందరం మాట్లాడుకుందాం. అరే నీ పేరేంటి? నా పేరు ఆ, పేరు పేరు నీ పేరేంటి? ఇంకో పేరు నీ పేరేంటారు? మరో పేరా? పేరు మీద పేరు. అరే 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 రే ఏంట్రా? ఏమవుతుంది? ఏంట్రా? ఏంటిది? గాలి తొక్కుతున్నాం మనం. మీకు దండం పెడతా, మీ పిచ్చి తగ్గిద్దాం. మీరేంట్రా కనీసం అంత ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు. ఇది దేని వాయిస్ చెప్పు? పిల్లి వాయిస్. పిల్లి వాయిస్ కదరా? ఇది ఎలక వాయిస్. ఎలక పిల్లి మిమిక్రీ చేస్తుంది. ఇదేం వాయిస్ చెప్పు? అమ్మో కుక్కంటే కొడతాడేమో. ఏను వాయిస్. అంత మంచి కుక్క వాయిస్ చేస్తే ఎన్ని గంట వింటరా? అమ్మో ఏను మేము చేస్తున్నాం అనుకున్నారా? పడుకోండి కథ చెప్తా. పడుకోండి. అనగనగంట ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఊరికేమో 7 అమ్మయ్యా, ఇది ఒక్క విషయంలో సూపర్ అబ్బా. చక్క పడుకున్నారు, నేను పడుకుంటా. చెప్పు. చెప్తా కదా. డాక్టర్ బాగా కలిసిపోయారా? భలే ఆడుకుంటున్నారండి మీరు. ఏ నర్స్ బాలే, మనం ఇంకో పేషెంట్ వస్తుందంట, దాన్ని మనం ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్ ఎవరు డాక్టర్? డాక్టర్ గారు. డాక్టర్ జీపే. డాక్టర్ జీపే. జీపీ ఎవరు? నేను గ్యాస్ బాయ్. నేను గ్యాస్ పే కదా కట్టిపోయి. బాగా కలిసిపోవాలంటే భలే కలిసిపోయారు ఇందులో. ఇదిగో మన కొత్త పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదండి. సరోజ గారు పిచ్చి ఫెలో బాగుంది. నైస్. నాగ్ బాబు సార్. ఓకేరా గుడ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటన్నా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి.
కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోకట్టుకొచ్చింది కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసుని ఇచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ ప్లేట్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.